ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు నా స్నేహితుడు, నా కొలీగ్, సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కూడా నాతోనే ఉన్నారు. ఈరోజు మేము ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఎవరో కాసేపట్లో మీరే చూస్తారన్నమాట. అంతకన్నా ముందు ఒక చిన్న ఇంట్రో ఆయన గురించి. ఎందుకంటే ఆయన తండ్రి రాజకీయంగా ఓ ఆజానుబాహుడు. ఆయన తనయుడు సైతము ఆ అడుగు జాడల్లో నడిచి ఆ ఘనతను సాధించాలని ఇప్పుడిప్పుడే వడివడిగా అడుగులు వేస్తున్నారు. మరి ఆ అడుగులు ఎంతవరకు పడ్డాయి, ఎంతవరకు వచ్చాయి అని తెలుసుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇంతకీ ఆయన ఎవరో నువ్వు చెప్తావా విజయ్ సాబ్? ఎస్, నాగరాజు గారు, నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఆ కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. నెల్లూరు జిల్లాలో దాదాపుగా 40 ఏళ్ల పాటు ఆ కుటుంబం శాసించింది ఇక్కడ జిల్లా రాజకీయాలను. ఆ కుటుంబం అంటే నేదురుమల్లి కుటుంబం. సో నేదురుమల్లి కుటుంబం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వెంకటగిరి వైసీపీ అభ్యర్థి, అలాగే తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. కమ్యూనిటీ బోర్డు చైర్మన్ గా కూడా ఆయన ప్రస్తుతం ఉన్నారు. అంటే లిస్ట్ అయితే చాలా పెద్దగా. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తనయుడు, తిరుపతి జిల్లా అధ్యక్షులు, కమ్యూనిటీ బోర్డు చైర్మన్, వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ప్రస్తుతం ఆయన దగ్గరికి వెళ్ళి మనము ఏంటి అసలుకి తండ్రి చూస్తే రాజకీయంగా ఒక ఆజానుభావుడు, ఢిల్లీలో ఎలా చక్రం తిప్పేవారని మీకు తెలుసు కదా, ఒక ముఖ్యమంత్రిగా కావచ్చు, ఢిల్లీలో కావచ్చు. మరి ఆయన అడుగులు అంటే ఆజానుభావుని అందుకోవడానికి ఈయన అడుగులు ఎలా ఉన్నాయి కదా ఒకసారి అడిగేద్దాం. సార్ నమస్తే, బాగున్నారా? ఓకే. చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వచ్చింది. ముందుగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నా కొలీగ్ ఎట్లా విజయ్ ఇక్కడ వాడే కాబట్టి మీరు అప్పుడప్పుడు కలుసుకుంటుంటారు. ఓకే. విజయ్ పట్టువదలని విక్రమార్కుడు లాగా పట్టుకున్నాడు ఫైనల్. ఓకే అండ్ ఆయనదే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే సార్, నా మొదటి ప్రశ్న ఏం లేదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అంటే ఎవరికి ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆయనకున్న పేరు ప్రఖ్యాతలు మీకు తెలుసు. నెల్లూరు జిల్లాలో ఇలా చిటికేస్తే ఎవరికి అనుకుంటే వాళ్ళకి ఇలా టికెట్లు వచ్చి పడేయటం అనమాట. అలాంటి ఆయన కుమారుడు మీరు. సరే, ఆయన యొక్క ఘనతను సాధించాలి అన్న ఉద్దేశం ఏ కొడుకైనా ఉంటుంది. ఆ దిశగా మరి అడుగులు పడుతున్నాయంటారా? నిజం చెప్పాలంటే లేదు. లేదా? ఓకే. ఆయన ఘనతను సాధించాలి అనేదైతే లేదు. ఆయన సంపాదించిన మంచి పేరుని ఏ కోశాన చెడగొట్టకుండా అలాగే ప్రజలకు సేవ చేయాలని మాత్రం ఉంది. మధ్యలో గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. కానీ ఆయన అక్కడే ఉండాలనే కోరుకుంటా ఒక కొడుకుగా ఆయన చేసిన సేవలు కొనసాగించాలని కోరుకుంటాం. నిజమా విజయ్ గారు? మీరు రోజు చూస్తుంటారు కదా ఇక్కడే మీరు. అంటే నాగరాజు గారు, వాస్తవంగా రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగానే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎంత హవా ఇక్కడ పెద్దగా ఆయన చేయకపోయినా కానీ ఆయన చెప్తున్నది, ప్రస్తుతం నడుస్తున్నది కూడా ఆయనకి ఎక్కడా కూడా చెడ్డ పేరు తీసుకురాకూడదు అనేటువంటి ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారని భావించాను. ఎస్, ఆయన చెప్పిన దాంట్లో ఖచ్చితంగా వాస్తవం ఉందని అనుకోవాలి. ఓకే. మరొక విశేషం అంటే నేను ఇప్పుడు అన్నాను, ఇంట్రడక్షన్లో కూడా అన్నాను, స్టార్టింగ్లో మీతోనే, మీ నాన్నగారు అనుకుంటే ఇట్లా ఎవరికి అనుకుంటే వాళ్ళకి ఇలా టికెట్లు వచ్చి పడేయడం అనమాట. ఈరోజు ఆ కుటుంబం ఒకే ఒక్క నియోజకవర్గానికి పరిమితం అయిపోయి ముందు రోజు కండువా వేసి పక్క రోజు బీఫామ్ ఇచ్చి 4వ రోజు గెలిపించుకొని వచ్చేటువంటి ఇది అనమాట. ఇంత గొప్ప ఘనమైన చరిత్ర ఉంది ఆ కుటుంబానికి. మరి ఆ కుటుంబ వారసుడు మీరు. మరి ఈరోజు ఒకే ఒక నియోజకవర్గానికి పరిమితం అయిపోయి మీ నియోజకవర్గంలో మీకే టికెట్ వస్తుందా రాదా అని ఒక మీనమేషాల మధ్య, ఒక ఆందోళన మధ్య టికెట్ వచ్చింది ఈరోజు మీకు అనుకోవచ్చా? ఆ ఆందోళన ఉండింది జనాలకి. ఓకే. నాకు ఏ కోసమైనా లేదు. 18లో పార్టీ చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే మాట్లాడుకున్నప్పుడు ఈసారి పార్టీ కోసం పనిచేయండి, 24లో తప్పకుండా పోటీ చేయండి అన్నారు. ఆయన మాట ఇస్తే తప్పరని నాకు తెలుసు. ఆ రోజు నుంచి నా సీట్ గ్యారంటీడ్ అనే నమ్మకంతోనే ఉన్నాను. మధ్యలో ఇప్పుడే మీరు చెప్తా ఉన్నారు కొన్ని ఈ పదవులు ఆ పదవులు అని, అవన్నీ వస్తూ ఉన్నాయి. చివరి వరకు ఆ చెరి పైన పెట్టేసి అదే అందించారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ పదవులు మీరు ఎక్కడ ఆ పదవుల కోసం ప్రయత్నం చేయలేదంటారా? అవే మీ దగ్గరకు వచ్చాయంటారా? జగన్మోహన్ రెడ్డి గారు నేను అందించిన సేవలు పార్టీకి, ఆయన నాకు అప్పచెప్పిన బాధ్యతలు సరిగా చేశాననే నమ్మకంతో గుర్తించి, అంటే మరీ ముఖ్యంగా లాస్ట్లో మీరు ఒక ఇది చెప్పారు, కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు. అది అసలు ఎగ్జిస్టెన్స్లో లేదు. కొత్తగా సృష్టించి దానికి చైర్మన్గా చేసి
2 నెలల ముందరే క్యాబినెట్ ర్యాంక్ కూడా దానికి ఇచ్చారు. సో ఆయన ఉద్దేశంలో నేను అందించిన సేవలు కానీ పార్టీకి, తర్వాత ప్రభుత్వ పరంగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ పొలిటికల్ అక్యుమెన్ ఉంది కాబట్టి ఆ 2 జోడించి ఈ కొత్త ఆయన స్వయంగా పేరు కూడా పెట్టారు ఈ బోర్డుకి చేసి దాన్ని నన్ను చైర్మన్గా చేసి ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే వీఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ విత్ రిగార్డ్ టు, అంటే ఆ సబ్జెక్ట్లో పోయామంటే కొంచెం డైవర్ట్ అవుద్దేమో కానీ ఎన్నికల టైం కాబట్టి ఎలక్షన్లో మీరు ఏం చేయబోతున్నారు గెలిచిన తర్వాత, ప్రస్తుతం అసలు ఎన్నికల మూడు ఎలా ఉందో వాటి గురించి ప్రస్తావించుకుందాం. ఓకే, దానికన్నా ముందు ఒక చిన్న ప్రశ్న నా మదిలో ఉంది. నా మదిలో ఒకటి వచ్చిందంటే అడగకుండా ఉండలేను నేను. దానికి మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి. ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కుమారుడే. ఆయన కూడా మీరు ఒక ముఖ్యమంత్రి కుమారుడే. ఒక ముఖ్యమంత్రి కుమారుడి వద్ద మరో ముఖ్యమంత్రి కుమారుడు ఉన్నారన్నమాట. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇచ్చే స్థాయిలో ఉన్నారు, మీరు ఇలా తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందంటారు అసలుకి రాజకీయంగా? అంటే మీకు ముందు నుంచి ఇంట్రెస్ట్ లేకపోవడమా? ఆయన బాట ఆయన ఎంచుకున్నారు. ఆయన మొదటి నుంచి రాజకీయంలో ఇంట్రెస్ట్ చూపించారు. ఒక టైంలో వారి బాబాయ్ కూడా రిజైన్ చేస్తా అన్నారు, అప్పుడే ఎంటర్ అవ్వాలని కూడా చూశారు. నేను మా పేరెంట్స్ రిజైన్ చేసి పక్కన ఉన్నా కూడా ఒక 10-15 సంవత్సరాల దూరంగా ఉన్నా, అందుకనే గ్యాప్ వచ్చింది. మా నియోజకవర్గంలో కూడా కొంచెం గ్యాప్ వచ్చింది. రాజకీయాలు అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా? రాజకీయం అంటే ఇంట్రెస్ట్ లేదని కాదు, కానీ చివరి క్షణాల్లో చివరి రోజుల్లో జనార్దన్ రెడ్డి గారు ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆయన పక్క నుండి ప్రజలు వస్తూ ఉంటే వారి ఇష్యూస్ని హ్యాండిల్ చేయటం మొదలుపెట్టిన తర్వాత నా పని అయింది అనుకున్నా, కానీ అది కంటిన్యూ అయింది. మేము ఈ ఫ్యామిలీని నమ్ముకున్నాము, మాకు ఇబ్బందులు ఉన్నాయి పొలిటికల్గా కానీ పోలీసులతో కానీ రెవెన్యూ పరంగా కానీ, అది అట్లా కంటిన్యూ అయింది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. లేదు, రాజకీయాల్లో కంటిన్యూ చేయాలా, ఒక ఫ్యామిలీని నమ్ముకున్నప్పుడు, ఒక వ్యక్తిని నమ్ముకున్నప్పుడు అది కంటిన్యూ చేయాలా అని గ్యాప్ వచ్చిన మళ్ళా మొదటి నుంచి నేను ఎప్పుడూ చెప్తా ఉంటా, పెద్దలది తలుపు తీయటం వరకే, తర్వాత నీ స్వశక్తితోనే ఎదగాల. అది గుర్తించారు జగన్మోహన్ రెడ్డి అని నేనంట. అది గుర్తించి ఈ పదవులు ఏదన్నా వచ్చినా కూడా ఆయన ఇచ్చింది. అందుకని ఈజీ పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టులు కూడా ఆఫర్ చేశారు. కానీ ప్రజల మధ్యలోంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ ప్రజల కోసమే మళ్ళా తిరిగి రాజకీయాలకు వచ్చిన దొడ్డిదారిని కాకుండా ప్రజల మధ్యలో పెరిగాము, ప్రజలతోనే ఉన్నాము, ప్రజలతో మమేకం అయి ఉన్నాము. తిరిగి వచ్చింది ఆ ప్రజల కోసం. అందుకని రణరంగం అంటారా, కురుక్షేత్రం అంటారా, ఏదన్నా కూడా అక్కడే తేల్చుకోవాలని చెప్పేసి నేను వెంకటగిరి నుంచే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. దానికి ఆయన యాక్సెప్ట్ చేసి మొదటి నుంచి చెప్పిన మాటే, అలాగే నువ్వే అభ్యర్థిగా ఉండు అని మాకు ఎప్పుడో చెప్పినా మా మధ్య జరిగిన సంభాషణలో జనాల్లో కొంచెం పేపర్లు న్యూస్లో ఇది ఉందా లేదా మారుతుందా ఇంకెవరో వచ్చారనేది జరుగుతూ ఉంది. నా మదిలో ఎప్పుడు కూడా ఏ కోసానా 1% డౌట్ కూడా లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.